జయ గురునాథ మహారాజ్. గత కొద్ది కాలంగా వేదం తెలుసు అని చెప్పి వెంకట చాగంటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారు కూడా తాను గ్రహించిన వేదం గురించి, తాను సరిచేసినటువంటి విషయాల గురించి ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఒక విమర్శనాత్మకమైనటువంటి ధోరణితోటి ఉంది ఆయన యొక్క వ్యవహార శైలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక సుస్పష్టమైన విషయం ఉంది లోకంలో. విమర్శకులు, విశ్లేషకులు రెండు రకాలుగా ఉంటారు. విమర్శకుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే గొప్ప విషయం సాధించినప్పుడు, వారి ద్వారా సాధించబడినప్పుడు ఈ విమర్శకులు ఏం చేస్తారంటే, ఆ సాధించిన వారి దగ్గరికి రారు, వాళ్ళు తెలుసుకోరు, వారు అసలు ఏం సాధించారు, ఏం కథ అని సుస్పష్టంగా చూడరు, రారు అసలు. కానీ మాటలు మాత్రము ఏదో ఎట్లుంటుందంటే, లాజికల్ పాయింట్స్ అన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేయడం అనే విధానంలో మాట్లాడుతూ ఉంటారు. ఇక విశ్లేషకులు, వీళ్ళు ఉత్తమోత్తములు అన్నమాట. ఎంతటి ఉత్తములు అంటే, ఎగ్జాంపుల్ జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారు అద్భుతమైనటువంటి తపోక్షేత్రాన్ని నిర్మించారు. దాని పేరే రమణేశ్వరం. ఇంకా ఇటువంటి విశ్లేషకులు ఎంతోమంది రమణేశ్వరానికి రావడం, అసలు మహర్షి వారి యొక్క కృషిని కల్లార చూడడం, వారి యొక్క బుక్స్ను పరిశీలించడం, వారి యొక్క సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, వారితో కూడా కూర్చొని ముచ్చటించడం, వారిని కూడా క్వశ్చన్స్ వేయడం, మహర్షి వారు కూడా అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పి వారిని సంతృప్తిపరచడం జరుగుతుంది. ఎంతోమంది వచ్చారు, ఇటు ప్రభుత్వ రంగంలో కావచ్చు, లేదా ఇటు స్పిరిచువల్ రంగంలో కావచ్చు, అన్ని రకాలుగా వచ్చారు. ఆ వీడియోలు కూడా మీకు సిద్ధగురులో ఉన్నాయి, మహర్షి వారు పెట్టడం జరిగింది. వీరిని సుజ్ఞానులు, ఉత్తములు అని అంటారు. మరి వెంకట చాగంటి ఏ కోవకు చెందుతారో పబ్లిక్ నేను ఉన్న విషయం చెప్తున్నాను, మన హిందూ బంధువులందరికీ చెప్తున్నాను. ఆయన ఒక్కసారైనా రమణేశ్వరంను దర్శించారా? లేదు. అసలు రమణానంద మహారాజ్ వారు రమణేశ్వరంలో ఎటువంటి కృషిని చేశారు? గడిచిన 15 సంవత్సరాల పైబడి ఏ రకమైనటువంటి శాస్త్రీయ శ్రీచక్ర రూపకల్పన చేశారు వారు? ఎన్ని శివలింగ ప్రతిష్టలు చేశారు? శివుడు అంటే ఎవరు, అమ్మ అంటే ఎవరు, తత్వం అంటే ఏంటి, జగత్ అంటే ఏంటి, వారు ఏ విధంగా చెప్పారు? ఇదంతా కూడా ప్రత్యక్షంగా వచ్చి ఆ క్షేత్రాన్ని దర్శించి వారితో కాసేపు ముచ్చటిస్తే అర్థమవుతుంది. వారి గ్రంథాలను పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఇవేమి చేయకుండానే 60,000 తప్పులను వెలికి తీశారంట, వేదంలో తప్పులు ఉన్నాయన్నారు అని ఒక రకమైనటువంటి మైండ్ గేమింగ్ టైప్లో మాట్లాడుతూ వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ మహర్షి వారు ఒకసారి క్లారిటీ ఇచ్చారు, సంతృప్తి పడలేదు ఆయన. పోనీ సంతృప్తి పడక కనీసం రమణేశ్వరానికి వచ్చాడా, రమణేశ్వరాన్ని దర్శించాడా? అది చేయలేదు. పైగా ఏంటో విచిత్రమైనటువంటి లాజికల్ పాయింట్స్ మాట్లాడుతూ ఎవరెవరినో తన వీడియోల్లోకి, ఆన్లైన్లోకి తీసుకొని వారితో కూడా మాట్లాడిస్తూ తానేదో గొప్ప సాధిస్తున్నాను అని ఫీల్ అవుతూ ఇంకా కూడా వీడియోలు చేస్తున్నాడు. నేను ఒకటే విషయం చెప్తున్నా డాక్టర్ వెంకట చాగంటికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విమర్శించే స్థాయిలోకి వెళ్ళావా, విశ్లేషించే స్థాయిలో ఉన్నావా?
పబ్లిక్ అర్థమవుతుంది ఈ విషయం. వెంకట చాగంటి నువ్వు తెలుసుకో ముందు. అసలు వేదం గురించి ఎంత కృషి చేస్తే మహర్షి వారు తెలుగు ప్రతుల్లో దొర్లినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలను వారు బయట పెడతారు, బయటికి చెప్తారు. సామాన్య విషయమా ఇదేమన్నా? మసన చిన్నప్ప గారు ఎటువంటి వారు? ఆయన లోకానికి తెలుసు ఆయన గురించి ఆల్రెడీ. ఆయన ఊరికే చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అని పిలుస్తారా? ఆయన ఊరికే వస్తారా రమణేశ్వరానికి? అసలు ఏమనుకుంటున్నారు డాక్టర్ వెంకట చాగంటి? మీరు ఆలోచించండి ఒకసారి. ఏదో అక్కడ కూర్చొని వీడియోలు చేస్తూ ఏదో చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇసిరేసినట్టు ఏదో సవాళ్ళు ఇసరడం కాదు, మాటల సవాళ్ళు. అవి చేతల కిందికి రావు, అవి మాటలు అంటారు వాటిని. చట్టపరంగా మహర్షి వారు ఎదుర్కొంటున్నారు, దాన్ని కూడా ఒక రకమైనటువంటి లాజిక్ మాటలతో కుయుక్తులతో మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయం తెలుసుకోవాలా, హిందూ బంధువులందరినీ, సనాతన బంధువులందరినీ, వేద ప్రియులందరినీ బోల్టా కొట్టించడం అనేది మీ తరం కాని పని. అది మీరు అనుకుంటున్నారు నా వాక్ పటిమతోటి ఇంకొక దాంతో నేను ఇది చేస్తాను అని చెప్పి. అయ్యే పని కాదు అది. తపోశక్తితో కూడినటువంటి సిద్ధుడు ఏది చేసినా కూడా ఆత్మస్ఫురణతోటి 100% పరిశీలించి పరిశోధించి చేస్తారు. సుజ్ఞానవంతులు ఏం చేస్తారు? విశ్లేషకులు ఇటువంటి మహర్షుల వారి దగ్గరికి సవినయంగా అహంకారాన్ని పక్కన పెట్టి వచ్చి కూర్చొని హ్యాపీగా ఇష్టాగోష్ఠి నిర్వహించి వారితో మాట్లాడి వారి చతుర్వేద సంహితను కూడా అబ్జర్వ్ చేసి అన్నీ చేసి దానిలోని గొప్పతనాన్ని లోకానికి చెప్తారు. ఇది విశ్లేషకుల పద్ధతి. ఇది ఏదో అక్కడ కూర్చొని వీడియోలు చేసి ఇది చెప్పు అది చెప్పు, ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే, వేదం అంటే నీ ఒక్కడి సొత్తి కాదు, వేదం అంటే నువ్వు ఒక్కడవు కాదు, యావత్తు హిందూ ప్రజానికానికి, సనాతన ధర్మానికి, లోకానికి సంబంధించినది వేదం అంటే. అటువంటి వేద ప్రియులు ఎందరో ఉండగా నీ ఒక్కడవు ఏంటి ప్రేలాపన? ఇది నీకు సబబు అనిపిస్తుందా? అసలు ఏదైనా తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే రంగంలోకి దిగాలి, అది ఉత్తముల లక్షణం. రంగంలోకి దిగకుండా నేను అపకీర్తి పాలు చేయడానికి మైండ్ గేమ్ లాజిక్లతోటి మాటలు మాట్లాడతానంటే అది అవ్వదు. అది అజ్ఞానుల లక్షణం. దానివల్ల దమ్మిడి ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ చట్టపరంగా మా గురువు కోసం మేము ఎదుర్కొంటున్నాం, ఎంతవరకైనా సంసిద్ధం. అలాగే నీ అజ్ఞాన ప్రేలాపనలకు కూడా సమాధానం చెప్పడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. డాక్టర్ వెంకట చాగంటి తెలుసుకొని సుజ్ఞానంతో మాట్లాడు, సుజ్ఞానంతో వీడియోలు చేయి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతా, ఏ ఛాలెంజ్ పడితే ఆ ఛాలెంజ్ చేస్తా అంటే స్వీకరించడానికి సిద్ధులు సంసిద్ధంగా ఉండరు. దీనిని జ్ఞానం లేని అహంకారుల లక్షణం అని అంటారు. ఇది తెలుసుకో. ఓం నమః శివాయ.